డిసెంబర్ 23, 2025న దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందే విషయం వెలుగులోకి వచ్చింది. 2017 జూన్ లో ఉత్తరప్రదేశ్ లోని ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే 2019లో నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని నిలిపివేస్తూ డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే డిసెంబర్ 29న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ అత్యాచారం కేసులో భాజపా మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ కు విధించిన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిందితుడికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఆగస్టిన్ చార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉండగా డిసెంబర్ 23వ తేదీ నాటి హైకోర్టు తీర్పును అనుసరించి నిందితుడిని జైలు నుంచి విడుదల చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంలో చట్టపరంగా ముఖ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ శిక్ష సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సంస్థ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడైన సెంగార్ కు 2019లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పటి నుంచి అతడు జైలులో ఉన్నాడు. తనకు విధించిన శిక్షను సెంగార్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఈ నెల 23వ తేదీన శిక్షను సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఇప్పటికే నిందితుడు 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్షను అనుభవించాడని, అతడి అప్పీలు పెండింగ్ లో ఉన్నందున శిక్షను సస్పెండ్ చేస్తున్నామని పేర్కొంది. అయితే బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో సెంగార్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడడంతో జైలు నుంచి విడుదల చేయలేదు. ఆ కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. సెంగార్ శిక్షను సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు చర్చలపై ఆరోపణలు చేయడం ద్వారా కొందరు రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మేము అర్థం చేసుకున్నాం. మేమేమీ ఎత్తైన టవర్లపై కూర్చోలేదు. కొంతమంది దీనిని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ప్రయత్నించారని మాకు అర్థమైంది అని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సెంగార్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరన్ హైకోర్టు చర్చలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అటువంటి వారిని నిలువరించాలని కోరారు. కొంతమంది జడ్జిల ఫోటోలను బహిరంగ పరిచారని సెంగార్ తరఫు మరో న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిజాయితీగా చెప్పాలంటే ఆ జడ్జిలు అత్యంత ప్రతిభావంతులు అని ఆ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు బాధితురాలు. సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా. మొదటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నా. ఏ కోర్టుపైన నేను ఆరోపణలు చేయడం లేదు. కానీ సుప్రీంకోర్టు నాకు న్యాయం చేసింది. నిందితుడిని ఉరి తీసే వరకు పోరాడుతూనే ఉంటాను. అప్పుడే నాకు, నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని బాధితురాలు పేర్కొన్నారు.